అని చెప్పారు. ఇక మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాం సీఎం రేవంత్. కేటీఆర్, హరీష్, ఈటెల సెక్రటరియట్కు వచ్చి సలహాలు ఇవ్వండి, కమిటీ వేస్తాం, అందులో మీకు చోటు కల్పిస్తాం, అవసరమైతే రేస్ కోర్స్ పోలీస్ అకాడమీని తల్లిద్దామని వెళ్ళండి, మూసీ నిర్వాసితులను అనాథులను చేయబోమని వాళ్ళందరి బాధ్యతలు తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్వాసితులందరినీ ఆదుకుంటామని, అందుకోసము 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామంటూ చెప్పారు. సో ఒక్కసారిగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ఆయన కాక 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రవీంద్ర భారతిలో. ఆ వేదిక నుంచే తెలంగాణ ప్రజలకు ఆయన ఎంతో విలువైనటువంటి అంశాల గురించి ఆయన చెప్పారు. ఇక మూసీ బాధితులకు సంబంధించి, మూసీ బిడ్డల్ని అనాథలు చేయము, ఖచ్చితంగా మూసీ బాధితుల్ని ఆదుకుంటాము, ప్రతిపక్షాలు విపక్షాలను తేడా లేకుండా ఆల్ పార్టీ మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాము, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం మీకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది, సెక్రటరియట్కి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, మూసీ బాధితుల్ని ఎట్లా ఆదుకోవాలి ఏందనేటువంటి సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం, మూసీ బిడ్డలకు మేము అండగా ఉంటాం, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ఒకటి కాదు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా మూసీ బిడ్డల్ని ఆదుకుంటామని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ గారు. మరి ఈ సవాల్ని ఈటెల రాజేందర్ గారు స్వీకరించాలి, కేటీఆర్ స్వీకరించాలి, హరీష్ రావు స్వీకరించాలి, ఆల్ పార్టీ స్వీకరించి నిజంగా మూసీ బిడ్డల మీద చిత్తశుద్ధి ఉంటే, మూసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం అడుగుతున్నటువంటి ఆ యొక్క ఆల్ పార్టీ మీటింగ్కి పోండి, సెక్రటరియట్ పోండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించి మూసీ బిడ్డలకు న్యాయం చేయండి. 10,000 కోట్లైనా ఖర్చు పెడతా అంటుండు కదా, మరి రేవంత్ మాట్లాడినటువంటి ఆ మాటల్ని 1కి 2 సార్లు గుర్తు చేయండి, గుచ్చి గుచ్చి చెప్పుర్రి, మూసీ ప్రజలకు ఏం కావాలి, మూసీ బిడ్డలకు ఏం పరిహారం ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు వెళ్తారో మీరు చెప్పే ప్రయత్నం చేయరు. మూసీ ప్రక్షాళన చేస్తే అటు నల్గొండ, నకిరేకల్లు, ఇక తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి ఆ బిడ్డల బతుకులు బాగుపడతాయి, ఆ రైతన్నల బతుకులు బాగుపడతాయి కదా. అక్కడ ఇప్పటికే ఫ్లోరోసిస్తో వాళ్ళ అంగవైకల్యం, పళ్ళల్లో పాసు, ఇతరటువంటి ఆరోగ్య సమస్యలతోటి, క్యాన్సర్ తోటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. విషము జుమ్ముతున్నటువంటి ఆ యొక్క కూరగాయల్ని, ఆ పంటల్ని వాళ్ళు అమ్ముకోవాలంటే క్షణక్షణం భయపడతా ఉన్నారు, తినాలంటే భయపడతా ఉన్నారు కదా. మరి మూసీ ప్రక్షాళనతోటి అక్కడ నల్గొండ బిడ్డల ప్రజలు బాగుపడుతుంది, ఇక హైదరాబాదు ఎంతో అద్భుతంగా అంగరంగ మూసీ చుట్టూ కొన్ని కొత్త ఏరియాలు, కారిడార్లు ఏర్పడితే ఇటు హైదరాబాద్ కూడా అద్భుతంగా తయారవుతుంది కదా. మరి అటువంటి మూసీకి ప్రతిపక్షాలు స్పందించాలి. 500 ఎకరాల జాగాని గజ్వేల్లో నేను ఇల్లు కట్టిస్తా అంటున్నాడు కేటీఆర్ గారికి సవాల్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ మాట్లాడినటువంటి ఆ సవాల్కు ఇటు ప్రతిపక్షం నుంచి ఎవరు కూడా ఇంతవరకు స్పందించలే. స్పందిస్తే నిజంగా 500 ఎకరాల జాగా అయ్యి మరి వాళ్ళు ఇల్లు కట్టిస్తా అంటున్నారు కదా, ఆ సవాల్ను స్వీకరించు. ప్రేమ లేదా పేదల మీద, పేద ప్రజల మీద, తెలంగాణ బిడ్డల మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రేమ లేదా? 10 ఏళ్ల పాటు ప్రజల్ని పరిపాలించి దోసుకున్నారు కదా. నిజంగా ప్రేమ ఉంటే ప్రజల సొమ్మునే మళ్ళా ప్రజలకు ఒక 500 ఎకరాలు తిరిగి ఇర్రి, ఇలా నష్టమయ్యేది ఉన్నదా? ఇలా కోట్ల రూపాయలు, వేలాది రూపాయలు వెనకేసుకున్నారు కదా, 100 ఎకరాలు బినాముల పేరు మీద ఇలా పట్టాలు చేసుకున్నారు కదా. 500 ఎకరాలు ఇస్తే పోయేదేముంది? 10,000 కోట్లైనా ఖర్చు పెడతామంటున్నారు కదా, అవసరమైతే రేస్ కోర్స్ పోలీస్ అకాడమీని తరలించేద్దామని చెప్తా ఉన్నారు, కమిటీ వేస్తాం, అందులోకి మీకు చోటు కల్పిస్తామంటున్నారు. మరి దీనికి సంబంధించి బోరు, ఈ కమిటీకి బాధితుల గురించి, మూసీ బిడ్డల గురించి మాట్లాడదామంటే పోరు. కానీ మేము లడాయి చేస్తాం, వాళ్ళ ఎంబడి మేమే ఉంటాం, వాళ్ళకు అండగా ఉంటాం. గత 10 ఏళ్లలో మీరే కదా మూసీ ప్రక్షాళన చేద్దామని చెప్పి మీ నాన్నగారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిర్రు, కేటీఆర్ గారు మీరే చెప్పిర్రు. ఇలా మరి అప్పుడు చేస్తామన్నప్పుడేమో ఒప్పు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తేనేమో తప్పు. అప్పుడు మీరు ఏ విధంగా చేద్దామనుకొని ఆ మూసీ బిడ్డలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారు, అదే సలహాని ప్రభుత్వానికి ఇవ్వరి, ఆ సలహాలు సూచనలు తీసుకుంటామంటుంది కదా, అట్లా ఇయ్యరు. అమ్మ ఏదో సామెత ఉంటుంది ఒకటి, షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు, అదేనా? అదే, షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టే.